దేవాలయంలో ఈరోజు ఉజ్జయిని మాంకాళి అమ్మవారి దేవాలయంలో బోనాలు భక్తులందరూ కూడా జరుపుతున్నారు. ముఖ్యంగా మనకి సుమారు ఒక 4 నుంచి 5 లక్షల మంది భక్తులు ఈ దేవాలయానికి ఈరోజు వస్తారు. ఆ భక్తులకి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అందరూ కోఆర్డినేషన్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు కావాల్సినటువంటి మంచినీళ్ళ వసతి, తర్వాత క్యూ లైన్ సిస్టమ్స్ ఏర్పరిచాము. సుమారు 2 లక్షల వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూషన్ నిన్న రాత్రి నుంచి మేము చేస్తున్నాము. వాటితో పాటు ఇక్కడ క్యూ లైన్ సిస్టమ్స్ కూడా క్యూ తొందరగా కదిలించేటట్టు, రద్దీ తొందరగా కదిలించేటట్టు ఏర్పరిచాము. ముఖ్యంగా 3 క్యూ లైన్ సిస్టమ్స్లో ఒకటేమో మామూలు క్యూ లైను, ఇంకొకటేమో బోనం పట్టుకున్నటువంటి మహిళలకి, మూడోదేమో పాస్ క్యూ లైన్స్. ఈ 3 కూడా ఏర్పరిచాము. తర్వాత ఈరోజు శివశక్తులకి ప్రత్యేకంగా ఒక టైం ఇచ్చి 1 నుంచి 3:30 వరకు టైం ఇచ్చి వాళ్ళకి విడిగా ఒక గ్రీన్ కారిడార్ క్యూ లైన్ సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పరచడం జరిగింది. వీటితో పాటు మిగతా ప్రసాదం కౌంటర్స్, మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్, చెప్పల్ పాయింట్స్, ఇవన్నీ కూడా మేము అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా రద్దీ బాగా పెరిగింది ఈ సంవత్సరం కాబట్టి భక్తులు కూడా ఓపిక పట్టుకుంటున్నారు. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది వాళ్ళకి గుడి లోపల వెళ్ళే వరకు. అయినా అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో పబ్లిక్ కూడా విపరీతంగా వచ్చి దర్శనాలు చేసుకొని బోనాన్ని సమర్పించి వెళ్తున్నారు. రేపు అమ్మవారి ఆశీస్సును మనకి రంగం స్వర్ణలత గారి ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది. వాటితో పాటు రేపు ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. లక్ష్మి అని ఏనుగు మనం ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. రేపు ఊరేగింపు తర్వాత కార్యక్రమము ఇక్కడ సుమారు మనం ఊహించినట్టు అవుతుంది. మరి భక్తులు అందరూ కూడా రావాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలని మేము కోరుకుంటాము. ప్రభుత్వం తరఫున అన్ని వసతులు ఏర్పాట్లు కూడా మేము ఇక్కడ చేయడం జరిగింది. మీరు చూడండి కావాలంటే అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, చాలా సార్లు మళ్ళీ మీరు చెప్తే